కథలో ఒక్కొక్క క్లూని పరిశీలిస్తూ చివరికి ఆయన చెప్పిన అసలు రహస్యమేంటో ఛేదిద్దాం. ఆస్తికత్వం, నాస్తికత్వం, అజ్ఞేయవాదం ఈ మూడు సాధారణ అభిప్రాయాలకు భిన్నమైన ఒక నాలుగవ దారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. సరే, అయితే మన పరిశోధన మొదలు పెడదాం. మొదటి క్లూ, ఓషో దేవుడు లేడు అని అంత ఖచ్చితంగా ఎందుకంటారు? ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశమేంటి? చాలా మంచి ప్రశ్న. ఓషో తిరస్కరించేది దైవత్వాన్ని కాదు, దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావించడాన్ని. ఆయన దృష్టిలో ఎక్కడో స్వర్గంలో ఒక సింహాసనం మీద కూర్చుని మనల్ని గమనిస్తూ మన ప్రార్థనలు వింటూ మన పాప పుణ్యాల లెక్కలు రాసే ఒక వ్యక్తిలాంటి దేవుడు. అది పూర్తిగా మానవ కల్పన. అంటే మనం దేవుణ్ణి సృష్టించలేదు, మన స్వరూపంలోనే దేవుణ్ణి సృష్టించుకున్నామని ఆయన వాదన. సరిగ్గా అదే. దీనికి ఆయన కొన్ని చాలా సరదా ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా. నిజమే. ఆయనేమంటారంటే చైనీయుల దేవుడు చైనీయుడిలా ఎత్తైన చెంప ఎముకలతో ఉంటాడు, ఆఫ్రికన్ల దేవుడికి రింగుల జుట్టు ఉంటుంది. యూదుల దేవుడికి ఖచ్చితంగా యూదుల ముక్కు ఉంటుందని కూడా అంటారు. అవును. అంతెందుకు, గుర్రాలు గనక దేవుడి గురించి ఆలోచిస్తే వాటి దేవుడు కూడా ఒక పెద్ద సర్వశక్తిమంతుడైన గుర్రంలానే ఉంటాడని చమత్కరించారు. అంటే